హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా మన ట్రెండింగ్లో ఉంది కదా, హిందూ అమ్మాయిల్ని ముస్లిమ్స్ లాగా మారాలి అంటే కట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఖురాన్ చదవాలి అని చెప్పేసి. ఇది ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఇలా వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరిగా చూడండి. ముందుగా మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఇది టీసీఎస్ కంపెనీ ఉంది కదా, టీసీఎస్ కంపెనీలో ఏంటంటే యాక్చువల్గా రిక్రూట్మెంట్ జరిగే టైంలో హెచ్ఆర్ అనే పర్సన్ ఒక ముస్లిం అవ్వడం వల్ల తను ఏం చేస్తుందంటే రిక్రూట్ చేసే టైంలో ఓన్లీ హిందూస్కి మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ కంపెనీలోకి హిందూస్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటే ట్రై చేస్తూ ఉంటుంది. రిక్రూట్ చేసిన తర్వాత అక్కడ టీమ్ లీడర్స్ అనే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్లో ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హిందూస్ ఎవరైతే న్యూ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క టీమ్ లీడర్స్, ఆ మెంటర్స్ కింద, అంటే ముస్లిమ్స్ మెంటర్స్ కింద వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా వాళ్ళతో వాళ్ళకి వర్క్ రాకపోవడం, వీళ్ళొసరికి వర్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాగా ఒక ర్యాపో క్రియేట్ చేసిన తర్వాత వీక్లీ పార్టీస్ అని, గ్యాదరింగ్స్ అని మనందరికీ తెలుసు కదా, ఎవ్రీ కంపెనీలో కామన్గా జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ట్రాప్ టైప్లో, అంటే ప్రతి అమ్మాయిని కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత మెల్లగా బయటికి తీసుకెళ్ళేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళతో కొంచెం ర్యాపో బిల్డ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మెల్లమెల్లగా వాళ్ళకి వాళ్ళ యొక్క ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, దట్ మీన్స్ హిజాబ్ ధరించాలి, అదే సేమ్ టైం ఖురాన్ని చదవడం నేర్చుకోవాలి, అది ఫన్నీ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు చేస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తున్నారంటే, ముందుగా వీళ్ళు ఎప్పుడైతే చెప్పాను కదా, వీక్లీ పార్టీస్ బయటకు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఉన్న ర్యాపోతో, దట్ మీన్స్ అంత ముందు వరకు ఉన్న ర్యాపోతో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పార్టీస్లో వాళ్ళకి డ్రగ్స్ లాంటిది ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే తెలియకపోవడం, కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు సెక్స్తో పాల్పడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ వీడియోస్ అన్నీ కూడా సేవ్ చేసుకుని పెట్టుకుని, మీరు నేను చెప్పినట్టు వినకపోతే, దట్ మీన్స్ ఈ హిజాబ్ ధరించకపోతే, లేకపోతే ఖురాన్ చదవకపోతే, లేదా నమాజ్ చేయకపోతే, ఇలాంటివన్నీ కూడా మీరు చేయకపోతే కనుక ఈ వీడియోస్ నేను వైరల్ చేసేస్తాను, పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తాను అన్న పాయింట్ ఆఫ్లో వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ భయంకి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఖురాన్ చదవడం స్టార్ట్ చేసి హిజాబ్ ధరించడం, అట్ ద సేమ్ టైం ఆ నమాజులు చేయడం, ఒక్కొక్కటి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరికీ డౌట్ ఏంటంటే, ఇంత జరుగుతుంది కదా, బయట మనం ఎందుకు తెలియలేదు ఎక్సెట్రా అని. ఏ అమ్మాయినా సరే బయటకు వచ్చి, అంటే చేసిన అమ్మాయినా చేయని అమ్మాయినా సరే బయటకు వచ్చి ఇలా నన్ను చేశారని ఎవరు ఒప్పుకోరు కదా. ఆ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇది మెల్లమెల్లగా ఇది కొంచెం పెరిగిపోతూ ఉంది సర్కిల్ అనేది. ఎలా అంటే కొత్తగా రిక్రూట్ అయ్యే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ హిందూస్ని తీసుకోవడం, వాళ్ళు తీసుకొచ్చి ఈ ముస్లిమ్స్ మెంటర్స్ కింద వేయడం వల్ల ఇంకా రొటేషన్ అనమాట. అంటే కొత్తగా రావడం, ఇక్కడ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయడం, మళ్ళీ వీళ్ళు బయటకు తీసుకెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం, మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి అనమాట. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉండగా ఒక అమ్మాయి ఏం చేసిందంటే ధైర్యం చేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసింది. పోలీస్ కంప్లైంట్ చేయడం ద్వారా పోలీసులు ఏం చేశారంటే దాన్ని విచారణ చేపట్టి ఫైనల్గా ఏం చేశారంటే కంక్లూజన్ కన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ కానీ, లేకపోతే అరౌండ్ ఒక 4 మెంబర్స్, ఒక ముస్లిం హెచ్ఆర్, ఒక అమ్మాయి, అదేవిధంగా ఒక నలుగురు మెంటర్స్ మీన్స్ నలుగురు టీమ్ లీడర్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే బికాస్ ఆఫ్ నేను చెప్పాను కదా, హిజాబ్, ఖురాన్ చదవడం, ఎక్సెట్రా ఈ పాయింట్ ఆఫ్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఆ అమ్మాయి కూడా ముందుకు రాకుండా ఉంటే ఇదేమైందంటే కంటిన్యూస్గా ప్రాసెస్ పోతూ ఉండేది. సో ఇప్పుడు ఒక అమ్మాయి అనేది వాళ్ళ బయటికి వచ్చి చెప్పడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఎవరు బాధింపబడకుండా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఆ అమ్మాయి, అంటే అక్కడ ఉన్న అమ్మాయిలు, ఇదంతా కూడా నాసిక్లో జరిగింది. నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో ఇదంతా జరిగింది అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్ నేను ఎంచుకున్నానంటే, ఫస్ట్ ఇదందరికీ మీకు ఒక అవేర్నెస్గా ఉంటుందని, అట్ ద సేమ్ టైం అంటే ఒక అబ్బాయిలు నమ్మడం కానీ లేకపోతే ఇలాంటి చేయకుండా ఉంటారని, అట్ ద సేమ్ టైం రెండో టాపిక్ ఏంటంటే, మన ఇండియాలో మనకి ఇండిపెండెన్స్ ఉన్నది. దట్ మీన్స్ ఒక హిందూ అయి ఉండి క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే ముస్లింగా కన్వర్ట్ అవ్వచ్చు, ఒక ముస్లింగా ఉండి ఒక క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వచ్చు, ఒక హిందూగా కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందూగా కన్వర్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడానికి ఇక్కడ హక్కు ఉంది. అంటే దట్ మీన్స్ లివ్ టు రైట్ సంథింగ్, ఈ టైప్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి మన ఇండియాలో మాత్రమే ఇదన్నీ. సో ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ గారు యాక్చువల్గా ఒక హిందూ పర్సన్, బట్ అతను ముస్లిమ్స్ అనేటివి నచ్చి అతను కన్వర్ట్ అయ్యారు. ఇదే విధంగా చాలామంది ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్లో మనం ఇండియా అనేది ముందంజలో ఉంది. దట్ మీన్స్ ఎవరికి ఇష్టం వచ్చిన మతంలో వాళ్ళు చేరొచ్చు, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు కొలవచ్చు, పర్టికులర్గా ఒక దైవాన్ని కొలవాలి, ఇలాంటిది ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి.
అలాంటప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారు వెళ్ళినట్టుగా అదేవిధంగా వాళ్ళు వస్తారు కదా. అంతే తప్ప ఇలా హిజాబ్ చేయొచ్చు, ఇలా హిజాబ్ ధరించండి, ఖురాన్ చదవండి, లేకపోతే లైక్ నమాజ్ చేయండి, ఇవన్నీ ఫోర్స్ఫుల్గా చేయడం ఎందుకు? ఇది నేను ఓన్లీ లైక్ వాళ్ళ గురించి చెప్పడం కాదు, నార్మల్గా కూడా ఇది చాలా చోట జరుగుతూ ఉంది. క్రిస్టియానిటీలో చాలామంది ఇలా చేస్తున్నారని చెప్పేసి, కొంతమంది ముస్లిమ్స్ ఇలా చేస్తున్నారని చెప్పేసి, కొంతమంది హిందూస్ ఇలా చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే లైక్ మనకు ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా, లివ్ టు రైట్ ఉన్నది. అట్ ది సేమ్ టైం లైక్ మనకి ఇండియాలో మంచి ఫ్రీడమ్ ఉన్నది. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు కొలవచ్చు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ మన ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎందుకు మనం ఇలా రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు గైడ్ చేయి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. అది ప్రాపర్ గైడెన్స్ అనేది. అంతే తప్ప ఒకళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి ఇలా చేయడం అనేది చాలా లైక్ రాంగ్ థింగ్. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నేను చేయడం ఏంటంటే అక్కడ జరిగింది మన దగ్గర జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్లో మాత్రం మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.